రేపటి నుండి ఆగస్టు 25 లోపుగా తులారాశివారు ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడే జాగ్రత్త పడండి. తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారు ఆగస్టు 25 లోపుగా ఒక ప్రమాదం అయితే మీ జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని గురించి మీరు ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడినట్లయితే దాని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే తులారాశి వారు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తులారాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అసలు మీకు ఏర్పడబోయే ప్రమాదం ఏంటి, దాని నుండి ఏ విధంగా బయటపడాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి అవన్నీ కూడా తెలుసుకోండి. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి కష్టపడే తత్వం అనేది అధికంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఎప్పుడూ కూడా నిర్ణయాలు అనేవి అనుభవాల మీద, ఆ వాస్తవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారం అనేది ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది. అయితే వీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు దానికి ఎన్నైతే అవాంతరాలు రాకూడదో అన్ని అవాంతరాలు అయితే ఏర్పడతాయి. కానీ వెనకడుగు వేయకుండా దాని అంతటినీ కూడా ఎదుర్కొని వ్యాపారాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి వీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మెచ్చుకోదగిందిగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అంత పట్టుదల ఉంటుంది. ఎప్పుడు కూడా నెంబర్ 1 స్థానంలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పరిశ్రమల పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పరిశ్రమల విషయంలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి పరిశ్రమల పరంగా మరికొంత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చెరువుల విషయంలో ఈ సమయంలో అభివృద్ధి అనేది అధికంగానే ఉంది. గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. రుణ సమస్యలన్నీ కూడా తీరిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొన్ని ప్రమాదాలు అయితే పొంచున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి విద్య నుండి మీ దృష్టిని మరలించడమే కాకుండా ఆ పరిచయాల వల్ల మీరు చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. వీటి వల్ల మీ జీవితంలోనే ఒక రిమార్క్ అనేది ఉండిపోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి నూతన పరిచయాలకు మాత్రం తులారాశి వారు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఏకాగ్రత తగ్గడం, చదువుపై దృష్టి పెట్టలేకపోవడం, అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేకపోతున్నాననే నిరుత్సాహ భావన అనేది తరచూ ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారికి అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుండి కూడా ఉద్యోగ విషయంలో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు కానీ పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీ దగ్గర నుండి దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఎంతో ఉత్సాహంగా అయితే పనిచేస్తారని చెప్పుకోవచ్చు. అలానే కొత్తగా వచ్చినటువంటి పై స్థాయి అధికారులు కూడా ఉద్యోగ పరంగా మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిరంతరం కూడా కుటుంబ సమస్యల కారణంగానో లేదా ఉద్యోగ పరంగా అడ్డంకుల వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి.
కానీ ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు మీ కుటుంబంలో వివాదాలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య వివాదాలు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా అనవసర విషయాల గురించి తరచూ కొట్టుకోవడం జరుగుతుంది. ఇద్దరు కూడా సంతానాన్ని గురించి పట్టించుకోకపోవడం వల్ల సంతాన అభివృద్ధి విషయంలో కూడా ఆటంకాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కుటుంబ పరంగా మాత్రం తులారాశి వారు ఎంతో శ్రద్ధ అయితే ఈ సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది. తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా అయితే ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వంశ పారంపర్య ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మాత్రం మీరు ఎంతగానో నమ్మిన ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా నమ్మక ద్రోహం వెన్నుపోటు అనేది అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంతగానో జాగ్రత్తగా ఉండాలి. అలానే తులారాశి వారు ఈ మాసంలో ఎవరికి కూడా మధ్యవర్తులుగా వ్యవహరించకండి. ఏదైనా తగాదాల్లో కానీ లేదా ఆర్థిక పరంగా అప్పుల విషయంలో హామీలుగా ఉండటం ఇటువంటివి ఏవి కూడా మీరు తీసుకోకపోవడమే బాధ్యత మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మంచి చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా వారు దాన్ని అర్థం చేసుకోక మిమ్మల్ని అవమానించి మీకే కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఇతర విషయాల్లో మాత్రం అస్సలు జోక్యం చేసుకోవద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలానే కళాకారులు ఎవరైతే అవమానించి ఉంటారో వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారు. బెట్టింగ్లు జూదాలు కార్ రేసుల విషయంలో మిశ్రమంగానే ఉండబోతుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా అయితే ఈ మాసంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు శ్వాస సంబంధిత వ్యాధులు అలానే గర్భానికి సంబంధించిన వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి చాలా వరకు కూడా ఉపశమనం ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యువతీ యువకులకి. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. వాహనాల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇష్టదైవ నామస్మరణ చేసుకొని నోట్లో ఏదైనా తీపిని వేసుకొని బయటకు వెళ్ళవలసి ఉంటుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.